'హనుమాన్' మూవీతో హ్యూజ్ సక్సెస్‌ని చూసిన 'తేజ సజ్జా' గారు నెక్స్ట్ 'మిరాయ్' అనే మరో ఎక్స్‌పెరిమెంటల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మూవీకి రిలేటెడ్‌గా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. నాకైతే ఆ గ్లింప్స్‌లో ఉండే క్వాలిటీ చూసిన తర్వాత హాలీవుడ్ లెవెల్ ఫీలొచ్చింది. ఏంట్రా ఈడు ఫ్యాక్ట్స్ ఛానెల్‌లోని న్యూస్ 3 పీపుల్ కాంటెంట్ మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఈ గ్లింప్స్ చూసిన చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే 'అశోక 9 సీక్రెట్ మెన్' అనే కాన్సెప్ట్ నిజంగానే ఉందా? అసలు ఎవరా 9 సీక్రెట్ మెన్? వాళ్ళు చేసే పనేంటి? అశోకుడు వాళ్ళని ఎందుకు నియమించాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మీకొక క్లారిటీ అయితే వస్తుంది. మరి లేట్ ఎందుకు చెప్పండి? సమయం లేదు మిత్రమా. ఇంకా మొదలు పెడదామా? హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 ఫ్యాక్ట్స్. మనం చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాడు అని చెప్పి విన్నాము, చదివాం కూడా. అయితే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఏంటంటే మిస్టరీస్ కోసం, హిస్టరీ కోసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అలాగే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా 'అశోక 9 సీక్రెట్ మెన్' కోసం ఒక బుక్‌లో చదివాను. పైగా ఈ కాన్సెప్ట్ బేస్ మీద ఒక స్టోరీ రాయడం కూడా స్టార్ట్ చేశాను. కాకపోతే ఇప్పుడు 'మిరాయ్' మూవీలో ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకుంటున్నారని చెప్పి చూసిన తర్వాత కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు 9 సీక్రెట్ మెన్ కోసం అయితే తెలుసుకోవాలంటే ముందుగా మనం కింగ్ అశోక యొక్క మౌర్య కింగ్డమ్, అలాగే కింగ్ అశోక కోసం ఒక చిన్న సినాప్సిస్‌లో అయితే తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ మౌర్య కింగ్డమ్ అండ్ ది గ్రేట్ అశోక. మౌర్యుల రాజవంశంలో మొదటివారు చంద్రగుప్త మౌర్య. 324-297 బీసీఈ వరకు ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చంద్రగుప్త మౌర్య స్థాపించిన ఈ మౌర్యుల సామ్రాజ్యాన్ని అతని కొడుకు బిందుసార ఇంకా ఎక్కువగా విస్తరించారన్నమాట. ఇంకా వీరిద్దరి తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పాలించింది అశోకుడు. మౌర్యుల వంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజుగా గుర్తింపు పొందారు. అశోకుడు 304 బీసీఈలో జన్మించారు. 268 బీసీఈ నుంచి 232 బీసీఈ వరకు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే మొదట్లో అశోకుడు చాలా క్రూరమైన రాజు. ఒక డిక్టేటర్‌గా రాజ్యాన్ని పాలిస్తూ ఇతర రాజ్యాల మీద యుద్ధం చేస్తూ మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు. ఎన్ని యుద్ధాలు చేసినా రాని మార్పు అశోకుడికి కళింగ యుద్ధం జరిగిన తర్వాత వచ్చింది. యుద్ధ భూమిలో రక్తం ఏరుల్లా పారుతుంటే, శవాలను రాబందులు పీక్కు తింటూ ఉంటే అశోకుడి గుండె తడుక్కుపోయింది. ఇంకా అప్పట్నుంచి అశోకుడిలో మార్పు వచ్చింది. రాజ్యాన్ని విస్తరించడం మానేసి ఉన్న రాజ్యాన్ని మంచిగా పాలించడం మొదలుపెట్టాడు. అప్పుడే అశోకుడు బుద్ధిజంని కూడా ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. అశోక చక్రవర్తి యొక్క పూర్తి కథ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలోని అసలు ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అశోకాస్ సీక్రెట్ సొసైటీ, ది 9 అన్నోన్ సీక్రెట్ మెన్. కళింగ యుద్ధం జరిగిన తర్వాత మనకి అందుబాటులో ఉండే నాలెడ్జ్‌ని కానీ, పవర్‌ని కానీ, టెక్నాలజీని కానీ తప్పుడు దారిలో ఉపయోగిస్తే విధ్వంసం, వినాశనం తప్ప ఇంకొక ఉపయోగం ఏదీ ఉండదు అని చెప్పి అశోకుడికి క్లియర్‌గా అర్థమయ్యింది. అలా అశోకుడి ఆలోచన నుంచి పుట్టినదే ఈ సీక్రెట్ సొసైటీ. ఈ సీక్రెట్ సొసైటీని యూనివర్సల్‌గా ఇల్యూమినాటి అని కూడా పిలుస్తూ ఉంటారు. హాలీవుడ్ మూవీస్‌లో కొన్ని మూవీస్‌లో మీరు గమనించే ఉండొచ్చు. ఇల్యూమినాటి అనేది వేరొక టాపిక్ అన్నమాట. దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ వెస్టర్న్ కల్చర్‌లో ఇల్యూమినాటి మొదలవ్వడానికి ముందే ఈ సీక్రెట్ సొసైటీని మొదలుపెట్టింది మన అశోకుడు. పైగా ప్రెజెంట్ జనరేషన్‌లో అశోకుడు మొదలుపెట్టినటువంటి ఈ సీక్రెట్ సొసైటీని ఇండియన్ ఇల్యూమినాటి అని కూడా పిలుస్తూ ఉంటారు. అశోకుడు ఈ సీక్రెట్ సొసైటీలో మెంబర్స్‌గా 9 మంది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్‌ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఈ 9 మంది యొక్క బాధ్యత ఏంటంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, పవర్ అండ్ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి, సేఫ్‌గా దాచిపెట్టి, అవసరం వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడుతూ, చెడ్డవారి చేతులకి దొరకకుండా దాచిపెట్టడం అన్నమాట. అశోకుడికి అర్థమైన విషయం ఏంటంటే, ఈ నాలెడ్జ్ అనేది దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తే వినాశనం, విధ్వంసం తప్పదు అని చెప్పి తెలుసుకున్నారు. సో, అందుకే ఒక 9 మందిని సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 9 పుస్తకాలను సిద్ధం జేసి, ఒక్కో పుస్తకానికి ఒక్కొక్కరిని నియమించారన్నమాట కాపాడటానికి. 1923 వరకు ఈ సీక్రెట్ సొసైటీ అనేది సీక్రెట్‌గానే ఉంది.
కానీ 1923 తర్వాతే దీనికోసమని చెప్పి బయట ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలిసింది. 1923లో టాల్బట్ మండి అనే ఒక బ్రిటిష్ ఆఫీషియల్ 'ది 9 అన్నోన్ మెన్' అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ఏమనుందంటే అశోకుడు మానవాళిని మహా విపత్తు నుంచి కాపాడటానికి ఈ సీక్రెట్ సొసైటీని స్థాపించారని టాల్బట్ మండి ఈ పుస్తకంలో రాశారు. ఇంతకీ ఆ 9 పుస్తకాలేంటి? ఆ 9 మంది వ్యక్తులేంటి అన్న డౌట్ మీకు వచ్చే ఉంటది. అక్కడికే వస్తున్నా. బుక్ నంబర్ 1 ప్రాపగండా. ప్రాపగండా అంటే ప్రచారం. ఈ ఫస్ట్ బుక్‌లో ప్రాపగండా యొక్క టెక్నిక్స్ కోసం, సైకలాజికల్ వార్‌ఫేర్స్ కోసం డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్‌లో అలాగే కొన్ని మూవీస్‌లో కూడా చూపిస్తూ ఉంటారు కదా! ఒక వ్యక్తి గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఒపీనియన్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దీన్నే ప్రాపగండా అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రాపగండా మూవీస్ అని కూడా అంటూ ఉంటాం కొన్ని మూవీస్‌ని తెలుసు కదా! అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఒపీనియన్స్‌ని డీప్‌గా కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళ ఆధీనంలో అయితే ఉంచుకుంటారన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి జనం యొక్క ఒపీనియన్‌ని కంట్రోల్ చెయ్యగలిగితే అతను తప్పకుండా ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు. డైలీ న్యూస్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలిసుంటది ప్రాపగండా పవర్ అనేది ఎలా ఉంటుందో అని. బుక్ నంబర్ 2 ఫిజియాలజీ. ఈ బుక్‌లో ఒక్క టచ్‌తో ఒక మనిషిని ఎలా చంపేయొచ్చు అనే టాపిక్ గురించి కూడా ఉంటుంది. అంటే మనిషి యొక్క నాడి వ్యవస్థ గురించి పూర్తిగా ఈ బుక్‌లో ఎక్స్‌ప్లోర్ చేశారట. బేసిక్‌గా హ్యూమన్ బాడీలోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. అక్కడ కరెక్ట్‌గా టచ్ ఆర్ హిట్ చేస్తే ఫసక్ చేసేయొచ్చు. ఫసక్ అంటే చంపేయటం అనే కాదు, అన్‌కాన్షియస్ చేయటం, పక్షవాతం వచ్చేలా చేయడం, ఇలా చాలా టాపిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటాదన్నమాట. బుక్ నంబర్ 3 మైక్రోబయాలజీ. ఈ బుక్‌లో బయో సైన్స్ అండ్ బయోటెక్నాలజీ కోసం డీటెయిల్డ్‌గా ఉంటుందట. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే అమృతానికి సంబంధించిన ఒక ఫార్ములా కూడా ఈ బుక్‌లో ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక థియరీ ప్రకారం ఏంటంటే ఆ అమృతం వల్లే ఇప్పటికి ఆ 9 మంది వ్యక్తులు 2000 సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నారు అని చెప్తూ ఉంటారు. బుక్ నంబర్ 4 ఆల్కెమీ. ఈ పుస్తకంలో ఏంటంటే ఎటువంటి ఎలిమెంట్‌నైనా ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ద్వారా గోల్డ్ కింద మార్చొచ్చు అని రాసుంటుంది. ఏన్షియంట్ హిస్టరీ ప్రకారం ఏంటంటే అప్పట్లో కూడా ఆల్కెమీ ప్రాక్టీస్ ఎక్కువగా ఉండేది అని చెప్తూ ఉండేవారు. ఇంకా ఈ పుస్తకంలో ఆల్కెమీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అని కూడా చెప్తూ ఉంటారు. బుక్ నంబర్ 5 కమ్యూనికేషన్. కమ్యూనికేషన్స్ అంటే ఇద్దరి మనుషుల మధ్య కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఏలియన్స్‌తో కూడా ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అనే విషయం కోసం ఈ పుస్తకంలో రాసుంటుందట. అంటే ఫ్యూచర్‌లో ఏలియన్ సివిలైజేషన్స్‌తో కమ్యూనికేట్ అయ్యే అవకాశం అవసరం ఉంటే ఈ బుక్‌లో ఉండే టెక్నాలజీ అండ్ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బుక్ నంబర్ 6 గ్రావిటీ. ఈ బుక్‌లో గ్రావిటేషనల్ టెక్నాలజీ కోసం, వాటి సీక్రెట్స్ కోసం, అలాగే యాంటీ గ్రావిటీ ఫ్లయింగ్ మెషిన్‌ని ఎలా తయారు చేయొచ్చు అండ్ దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ కోసం కూడా ఉంటాయట. బుక్ నంబర్ 7 కాస్మాలజీ. ఈ పుస్తకంలో విశ్వానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, కాస్మిక్ పవర్ కోసం ఇలా పూర్తి డీటెయిల్స్ ఉంటాయట. బుక్ నంబర్ 8 లైట్. ఈ బుక్‌లో ఏంటంటే లైట్ కోసం ఇప్పటి వరకు మనం కూడా పూర్తిగా తెలుసుకోలేని ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నదట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే లైట్ స్పీడ్. లైట్ కంటే స్పీడ్‌గా ట్రావెల్ చేసి టైమ్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా! దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా లైట్‌ని మనం వెపన్‌లా ఎలా మార్చుకోవచ్చు అని కూడా ఉంటుందట. బుక్ నంబర్ 9 సోషియాలజీ. ఈ పుస్తకంలో మానవ సమాజం అనేది ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుపడుతుంది? రేపు ఈ మానవ సమాజం ఎలా అంతమవుతుంది అనే విషయం కూడా రాసున్నది అని చెప్తూ ఉంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పుస్తకాల్లో ఒక కల్చర్‌ని క్రియేట్ చేసి దాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్‌గా ఉంటుందట. టాల్బట్ మండి ఇండియాలోని 1899 నుంచి 1904 వరకు ఉన్నారు. ఆయన ఇండియాలోని బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు అని చెప్పారు. అప్పటి వరకు మనకి కూడా తెలియని ఈ ఇన్ఫర్మేషన్ అనేది పరదేశం నుంచి వచ్చిన ఈ వ్యక్తి తెలుసుకున్నారు. ఈ సీక్రెట్ సొసైటీ కోసం టాల్బట్ మండి ద్వారా బయట ప్రపంచానికి తెలిసిన 32 సంవత్సరాల తర్వాత లూయిస్ పావెల్, జాక్వస్ బెర్గర్ అనే ఇద్దరు కలిసి 'ద మార్నింగ్ ఆఫ్ ద మెజిషియన్స్' అనే నోవెల్‌ని రాశారు. ఆ నోవెల్‌లోని హోప్ సిల్వర్స్టర్ 2 అనే వ్యక్తి ఈ సీక్రెట్ సొసైటీని కలిసారని, ఆయనతో పాటు యెస్ ఆర్ నో అని చెప్పగలిగే ఒక యంత్రాన్ని కూడా తీసుకొని వచ్చారని చెప్తూ ఉంటారు. ఆ యంత్రాన్ని బ్రెయిజన్ హ్యాంగ్ అని కూడా పిలుస్తూ ఉంటారట.
ఆ యంత్రాన్ని చర్చ్‌లో అందరికీ చూపించాలి అని అనుకున్నారట. కాకపోతే సడెన్‌గా హోప్ ఒక అనారోగ్యం వల్ల మరణించారు. ఆ తర్వాత ఆ యంత్రం ఏమయ్యిందో కూడా ఎవ్వరికీ తెలీదు. మేబీ చాలా మందికి ఇప్పుడొక డౌట్ రావచ్చు. వై ఓన్లీ 9? ఇంతకంటే ఎక్కువ మందిని గ్యాదర్ చేసి, ఎక్కువ నాలెడ్జ్‌ని గ్యాదర్ చేయొచ్చు కదా! అని చెప్పి మీకొక డౌట్ వచ్చే ఉంటది. కానీ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్‌లో 9కుండే స్పెషల్ ప్లేస్ గురించి తెలుసు కదా! నవగ్రహాలు, నవరాత్రులు, నవరత్నాలు, నవరసాలు ఇలా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఎర్త్, వాటర్, ఫైర్, స్పేస్, టైమ్, ఎయిర్, ఈథర్, సోల్, మైండ్ ఇలా 9 యూనివర్సల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అందుకే 9నే చూజ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత నాలెడ్జ్ కలిగినటువంటి నలంద, అలాగే తక్షశిల విశ్వవిద్యాలయాలు ఈ యుద్ధాల వల్లే నాశనమైపోయాయి. అంతేకాకుండా ఆ యుద్ధాల వల్ల అవి నాశనం అవ్వడం వల్ల ఎంతో నాలెడ్జ్ కూడా మనం కోల్పోయాము. ఒకవేళ ఆ యూనివర్సిటీస్‌లో ఉండే నాలెడ్జ్ ఇప్పటికీ మన భారతదేశం దగ్గర ఉండుంటే, ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఉండేవాళ్ళం. సో, ఆ యూనివర్సిటీస్ ధ్వంసమైనట్టు ఈ జ్ఞానం కూడా మరుగున పడకూడదు, నాశనం అవ్వకూడదు అని చెప్పి అశోకుడు ఈ సీక్రెట్ సొసైటీని స్థాపించారు అని చెప్తూ ఉంటారన్నమాట. కొంతమంది ఈ సీక్రెట్ సొసైటీని నమ్ముతారు. మన హిస్టరీలో జరిగిన చాలా విషయాల్లో వీళ్ళ హస్తం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ సీక్రెట్ సొసైటీని నమ్మరు. నిజంగానే వాళ్ళు ఉండుంటే మన దేశం ఇప్పటికే చాలా సమస్యలు అనుభవిస్తూ వస్తుంది. మరి వాళ్ళెందుకని ఆ సమస్యలు క్లియర్ చెయ్యట్లేదు అని క్వెషన్ చేస్తున్నారు. పైగా ఒక థియరీ ప్రకారం నేను ముందు చెప్పినట్టు 2000 సంవత్సరాల నుంచి అశోకుడు నియమించిన వాళ్ళే చనిపోకుండా ఆ నాలెడ్జ్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు అని చెప్తే, ఇంకొక థియరీ ప్రకారం ఏంటంటే 9 మందిని నియమించారు కదా! ఆ 9 మందిలో ఎవరైనా కాలం చెయ్యబోతున్నారని చెప్పి తెలిసినా, కాలం చేసినా వాళ్ళని వేరొకళ్ళతో వెంటనే రీప్లేస్ చేస్తారట. సెకండ్ థియరీని బేస్ చేసుకొని రోజులు మారే కొద్దీ ఏం చెప్పారంటే, ఈ సీక్రెట్ సొసైటీలో కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఫారినర్స్ కూడా ఉన్నారు అని చెప్పారు. ఏదేమైనా ఈ సీక్రెట్ సొసైటీ నిజంగానే ఉంది అని చెప్పడానికి గట్టి ప్రూఫ్స్ లేవు. అలాగని చెప్పి లేదు అని అనడానికి కూడా ఆధారాలు లేవు. ఇప్పటికి ఇదొక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంతటితో వీడియో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే ఉద్దేశంతో ముగిస్తున్నాను. డెఫినెట్లీ లైక్ చేసి మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో తెలియజేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.